ఆశ్రయ నీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ నీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. అందరికి వందనాలండి. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు 4 వచనాల్లో ఉన్న ఒక చక్కటి జరిగిన వృత్తాంతాన్ని ఈరోజు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. అందరం కలిసి ఒక్కసారిగా ఈ మాటలు చదువుకుందాం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దానిని తీసుకుని రాగా అతడు ఆ నీటి గుట్ట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవను, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జరిగిన ఒక సందర్భాన్ని మనం చదువుతున్నాం. ఊరు మంచిదే, నీళ్లు మంచివి కాదు. చెప్పండి మాట. నీళ్లు మంచివి కాకపోవటం వలన భూమి నిస్సారం అయిపోయింది. మొక్కలు రావటం లేదు, చెట్లు మొలవటం లేదు, ఫలాలు లేవు. మరణకరమైన నీరు, మరణకరమైన పరిస్థితి ఆ ఊరిని చోటు చేసుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ పట్టణపు వారు ఎలీషా దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని విన్నవించుకున్నప్పుడు ఎలీషా చేసిన ఒక పని ద్వారా మరణకరమైన నీటిని దేవుడు మధురంగా మార్చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ మరణకరమైన భూమిలో తిరిగి సారాన్ని కలుగు చేసి జీవాన్ని దేవుడు దయచేశాడు. స్తోత్రం కలుగునుగాక. అంతవరకు ఎప్పుడు ఫలించని జీవముతో నిండని చెట్లు మొక్కలు మరలా తిరిగి ఫలించటం ప్రారంభించాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి యెరికో పట్టణంలో ఎలీషా చేసిన అద్భుతాల్లో మరణకరమైన దానిని మంచిదిగా మార్చిన ఈ చక్కటి వృత్తాంతంలో నుండి మనము నేర్చుకోవలసిన కొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ నేను చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఊరు మంచిదే, నీళ్లు మంచిది కాదు. చెప్పండి. ఇప్పుడు దీన్ని మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఒకటి బాగుంటే ఒకటి బాగుండదు. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో కూడా ఈ పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఉంటాయి. ఒకటి బాగుంటే ఒకటి బాగోదు. చెప్పండి. ఒకటి బాగుంటే ఒకటి బాగోదు. ఉద్యోగం బాగుంటుంది, తోటి ఉద్యోగస్తులు బాగోరు కదా. అబ్బాయి మంచోడే, అత్తగారు మంచిది కాదు. చాలా డబ్బు ఉంది కానీ అమ్మాయి మంచిది కాదు. అదే ఒకటి బాగుంటే చెప్పండి గట్టిగా. ఇలాంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఎదురవుతున్నాయి. ఒక పరిస్థితి బాగుంటుందో ఒక పరిస్థితి బాగుంటుంది. అబ్బాయి చాలా అందంగా ఉంటాడు కానీ బుద్ధి మంచిది కాదు. ఇలాగా ఏదో ఒక మైనస్ చాలా కుటుంబాల్లో, చాలా పట్టణాల్లో, చాలా సంఘాల్లో, చాలామంది పరిస్థితుల్లో కనపడుతున్న పరిస్థితుల్లో మనకు ఎదురవుతూ ఉంటాయి. ఏదో ఒకటి మైనస్, ఏదో ఒకటి మైనస్. అన్నీ బాగున్నారా అంటే ఆ భర్త బాగాడు, అన్నీ బాగున్నారా అంటే కొడుకు మైనస్, అన్నీ బాగున్నారా అంటే కూతురు మైనస్, అన్నీ చక్కగా ఉన్నారా అంటే ఏదో ఎవరో ఒకరిలో అపవాది దూరి ఆ ఇంటిలో ఒక మరణకరమైన పరిస్థితి, ఒక విషపూరితమైన పరిస్థితి,
ఒక నిస్సారమైన పరిస్థితిని తీసుకొచ్చే సందర్భాలు చాలామంది గృహాల్లో ఉంటున్నాయి, చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ఉంటున్నాయి, చాలా సంఘాలలో ఉంటున్నాయి, చాలా పట్టణాల్లో ఉంటున్నాయి. సరే, ఏదైనా ఎలాగైనా ఉండనివ్వండి, కానీ ఒక అద్భుతమైన మాట ఏంటంటే సమస్తమును బాగు చేయగలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు ఎలాగున్నా బాగు చేయగలిగిన వాడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఒకడు బాగుంది, ఒకడు బాగోలేదు, అది కూడా సరి చేయగలిగిన వాడు ఆయన. ఆయన గురించి మార్కు సువార్తలో ఏమని రాయబడి ఉందో ఒక మాట చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. ఎలా ఆశ్చర్యపడ్డారట? ప్రజలు అపరిమితంగా యేసయ్యను గురించి ఆశ్చర్యపడ్డారంటే ఎందుకో తెలుసా? ఈయన సమస్తమును బాగు చేయుచున్నాడని. చెప్పండి, ఆయన ఎవరైనా సమస్తమును, గట్టిగా చెప్పండి, ఎవరైనా సమస్తమును బాగు చేయగలిగిన వాడు. అందరూ చెప్పండి, ఎవరైనా. ఇంకా గట్టిగా చెప్పండి, ఏ పరిస్థితినైనా బాగు చేయగలిగిన వాడు ఆయన. ఆమేన్. ఒకటి బాగుండి ఒకటి బాగోకపోతే దాన్ని కూడా బాగు చేసేస్తాడు ఆయన. ఓ పరిస్థితి మంచిగా ఉందో, ఓ పరిస్థితి విషపూరితంగా ఉందో, అది కూడా మార్చగలిగిన దేవుడు ఆయన. ఏమండి, ఇంట్లో ఒక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది, ఇంకొక పరిస్థితి కృంగదీసేస్తుంది. ఆ కృంగదీసే పరిస్థితులను కూడా బాగు చేయగలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. సరే, ఈ పట్టణ ప్రజలు ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా మా పరిస్థితి ఎలాగుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఊరు బాగుంది, నీరు బాగాలేదు, అంతా మంచిగానే ఉంది, నిస్సారమైన పరిస్థితి, మరణకరమైన పరిస్థితి, ఏది మొలవడం లేదు, ఏది రావడం లేదు, అంత నిర్జీవం అయిపోయింది అని వచ్చి విన్నవించుకున్నప్పుడు అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే సమస్తమును బాగు చేయగలిగిన వాడు ఆ మంచిది కాని దానిని కూడా బాగు చేసి ఆ ప్రజలకు నెమ్మదినిచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇలాంటి వృత్తాంతాలు దేవుడు ఎందుకు గుర్తు చేస్తాడంటే అప్పుడు జరిగిన కార్యాలు ఇప్పుడు కూడా జరుగుతాయని చెప్పడానికి. ఆమేన్. అలనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు కూడా మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, చెయ్యగలిగిన వాడు, తప్పక జరుగుతాయనే నిరీక్షణ నీలో కలిగించడానికి దేవుడు ఈ వృత్తాంతాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఎవరైనా ఇంకెలాంటి పరిస్థితుల్లో ఉండి వచ్చారేమో, ఒకడు బాగుండి ఒకడు బాగుంటలేదండి మా ఇంట్లో, కొన్ని పరిస్థితులు బాగున్నాయి సంతోషిస్తున్నాం, కొన్ని పరిస్థితులు కృంగదీసేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, ఆ చోటు రమ్యమైనదే కానీ నీరు మంచిది కాదయ్యా అని చెప్పినట్లుగా రమ్యమైన ఎన్నో అద్భుతమైన పరిస్థితులు మా ఇంట్లో ఉన్నాయి, కానీ ఇంకా కృంగదీసే పరిస్థితులు కూడా పరిపాలన చేస్తున్నాయన్న వేదనతో ఎవరైనా ఇక్కడికి వస్తుంటే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీలో కలిగిస్తున్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆనాడు ఆ పరిస్థితులను చక్కపరిచిన దేవుడు ఈరోజు నా కుటుంబ పరిస్థితులను చక్కపరచగలిగిన వాడు అనే ధైర్యాన్ని కలిగించడానికి ప్రభు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ఈ పరిస్థితులు మనకు అనుకూలంగా మారేది ఎలా? ఈ విషపూరితమైనటువంటి పరిస్థితులు మధురముగా మార్చబడేది ఎలా? ఈ మరణకరమైన నీటిని మధురముగా మార్చడానికి కారణాలు ఏమిటి? కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మన ఇంట్లో కూడా ఈ పరిస్థితులు అనుకూలంగా ఎలా మారుతాయి? బాగున్నవి బాగున్నాయి, బాగోలేని పరిస్థితులు, కృంగదీస్తున్న పరిస్థితులు అనుకూలంగా మార్చబడేది ఎలా? ఏం చేస్తే అక్కడ ఆ సంఘటన జరిగింది, ఏం చేస్తే ఇక్కడ మన జీవితంలో పరిస్థితులు మారుతాయి? కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఎప్పుడు కూడా వాక్యాన్ని బట్టి మనం ఒకటి నేర్చుకోవాలి. రెండు చేతులు కలిస్తే కానీ చప్పుడు రాదు. అలాగా బైబిల్ ప్రకారం దేవుడు చేసే కార్యాలు దేవుడు చేస్తాడు, మనుషులు చేసే పనులు మనుషులు చేయాలి. దేవుడు చేసే అద్భుతాలకు మనుషుల యొక్క క్రియ తోడవ్వాలి. ఆమేన్ చెప్పండి. ఆయన చేసే పని ఆయన చేస్తాడు, మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి. మనం చెయ్యాల్సిన పని మనం చేయకుండా నువ్వే చెయ్యి అని వదిలేస్తే కొన్ని కార్యాలు జరగవు. అందుచేత మనం చెయ్యాల్సింది మనం చెయ్యాలి, ఆయన చెయ్యాల్సింది ఆయన చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు కార్యము చేయక ముందు ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేశారు. ఏం చేశారు?
వాళ్ళు ఏం చేస్తే ఈ రోజున ఈ నిస్సారమైన పరిస్థితులు సారవంతంగా మార్చబడ్డాయి, వారు ఏం చేస్తే ఈ మరణకరమైన నీటిని మధురముగా దేవుడు మార్చాడో ఆ ప్రజల దగ్గర నుండి మనం నేర్చుకోవలసింది ఏంటో ఒక 7 విషయాలు త్వరగా మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటిది 19వ వచనం నుండి ఒక్కొక్క లైన్ నుండి ఒక్కొక్క లైన్, ప్రతి లైన్ ధ్యానం చేసుకుంటూ వద్దాం. 19వ వచనము మొదటి లైన్ చదువుదాం ఒకసారి. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమయ్యున్నదని ఎలీషాతో అనగా, ఎలీషాతో ఈ మాట అన్నవారు ఎవరు? మొదటి లైన్ చెప్పండి. ఆ పట్టణపు వారు. చెప్పండి మాట. ఎవరందరూ వచ్చారు ఎలీషా దగ్గరికి? పట్టణపు వారు అందరూ ఎలీషా దగ్గరికి వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి ఆ పట్టణపు వారిలో కలిగిన మొదటి మాట ఏంటంటే ఏకాత్మ. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏకాత్మ వచ్చింది అక్కడ. ఒక దైవజనం దగ్గరికి వెళ్ళడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని దగ్గర నుండి పరిష్కారాన్ని పొందడానికి, ఈ మరణకరమైన దానిని మధురంగా మార్చుకోవడానికి మొదట వారు మనసులు ఏకమయ్యాయి. వారందరూ ఐక్యపరచబడ్డారు. నేను చెప్తున్న మాట వినండి, కుటుంబంలో ఇలాంటి మరణకరమైన పరిస్థితులు ఉంటే మీరందరూ దేవుని దగ్గరికి రావడానికి మొదట మీ మనసులు ఐక్యపరచబడాలి. ఒకళ్ళులాగా తిరగకూడదు. ఇంట్లో ఒక కుటుంబం సమస్య వస్తే ఆ కుటుంబంలో భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, పిల్లలు ఒకవైపు తిరగకూడదు. అందరూ ఏకమైపోవాలి, అందరూ కలిసి దేవుని దగ్గరికి రావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఏకాత్మ కావాలి. చెప్పండి, అందరి మాట గట్టిగా చెప్పండి. ఒకే మనసు, గట్టిగా చెప్పండి. ఐక్యత, గట్టిగా చెప్పండి. కలిసి ప్రభు దగ్గరికి వెళ్ళడం, చెప్పండి మాట. సమస్య కలిగినప్పుడు కుటుంబముగా కలిసి మోకరించాలి, కలిసి ప్రభు దగ్గరికి రావాలి, కలిసి ప్రభుతో చెప్పాలి. ఏక మనసు రావాలి, ఏకాత్మ రావాలి, ఏకాభిప్రాయం రావాలి, ఏక ఉద్దేశం రావాలి. అప్పుడు దేవుడు తన కార్యాలు మన మధ్య జరిగిస్తాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. చాలామందికి మనసు ఉండడం లేదు. మరలా చెప్తున్నాను, సమస్య కోసం భార్య ప్రార్థన చేస్తుంటే నువ్వు చేయి, నేను వెళ్ళి దాన్ని ఎలా పరిష్కరించాలో బయట అన్నీ చూసి వస్తానని భర్త గారు తిరుగుతాడు. ఆవిడో పక్క, ఈయనో పక్క ఉంటే పిల్లలిద్దరు ఇంకో పక్క తిరుగుతాడు. ఒకడు ఫోన్ చూసుకుంటా, ఒకడు కంప్యూటర్ చూసుకుంటా, ఒకడు స్నేహితులతో మాట్లాడుకుంటా, ఏళ్ళ పనులు ఏళ్ళు చేస్తారు. ఏకాత్మ లేనప్పుడు అక్కడ దేవుని కార్యాలు, చెప్పండి గట్టిగా. సమస్య పెద్దది, పరిస్థితులన్నీ బాగున్నాయి, కానీ ఓ ప్రక్కన కృంగదీసే సమస్యలు ఇంట్లో ఉన్నాయి. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఒక్కరిది కాదు, అందరిది. అందరూ కలిసికట్టుగా రావాలి, కలిసికట్టుగా మోకరించాలి, కలిసికట్టుగా ప్రార్థన చేయాలి, కలిసికట్టుగా విజ్ఞాపన చేయాలి, కలిసికట్టుగా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర చేతులు ఎత్తాలి, విజ్ఞాపన చేయాలి, మోకరించాలి. అలాగే ఒక సమస్య నిమిత్తమై ఐక్యత కలిగినప్పుడు ఏకాత్మ వలన దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అది కుటుంబంలో సమస్య అయితే కుటుంబం అంతా కలవాలి, సంఘంలో సమస్య అయితే సంఘం అంతా కలవాలి. ఎక్కడ యవనస్తులందరూ ఐక్యతగా ఉంటారో, ఎక్కడ కాపరులంతా ఐక్యతగా ఉంటారో, ఎక్కడ సంఘం అంతా ఏకాత్మతో ఉంటారో అక్కడ గొప్ప గొప్ప దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకనే దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఏకాత్మలోనికి రావాలి. దైవజనుడు నిలబడి మన పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం, ఏలూరు రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం, ఏలూరులో ఉన్న పరిస్థితుల కొరకు ప్రార్థన చేద్దాం అంటే వాళ్ళు ఇదే పనాలు చేసుకుంటారులే, మనం బాగుంటే చాలని వెళ్ళిపోకూడదు. మనసు కలపాలి, ఏకాత్మ రావాలి ఏలూరు బాగుపడాలంటే. ఆమేన్. మన రాష్ట్రం రక్షణ పొందాలి, మన రాష్ట్రంలో దేవుని కార్యాలు చూడాలి, మన రాష్ట్రంలో దైవ శక్తిని పొందాలి అని దైవజనుడు ప్రార్థన చేస్తుంటే రాష్ట్రం అంతా సంగతి నాకెందుకండి, నా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, నా కుటుంబం బాగుందా లేదా, అంతవరకు నాకు చాలు, అందరి సంగతి నాకు అనవసరమని నువ్వు మనసు కలపకపోతే రాష్ట్రంలో దేవుని కార్యాలు చూడలేవు. ఏకాత్మ రావాలి. రాష్ట్రం కొరకు అందరూ ఐక్యతతో దేవుని పాదాల దగ్గర పడాలి, మనుషులంతా ఏకమవ్వాలి. దేవుడు మొదటి నుండి కోరుతున్నది ఇదే.
కీర్తన గ్రంథము ద్వారా దేవుడు ఒక మాట పలికించాడు. 49వ కీర్తన 2వ వచనం. ఎవరెవరో వచ్చి చెవి యొగ్గాలో అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, 49వ కీర్తన 2వ వచనం. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకుని ఏకముగా కూడి చెవి యొగ్గండి. సామాన్యులు లేదు, సామంతులు లేదు, ధనికులు లేదు, దరిద్రులు లేదు, లోక నివాసులు అందరూ ఏకమైతే దేవుడు ఆయన స్వరాన్ని మనకి వినిపింపజేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అందరూ గమనించాలి, ఇంటిలో ఐక్యత లేకపోతే, కుటుంబంలో ప్రార్థన విషయంలో ఐక్యత లేకపోతే, ప్రభు దగ్గరకు వచ్చే విషయంలో ఏక మనసు లేకపోతే, ఒక్కొక్కరిది ఒక్కొక్క త్రోవ అయితే, ఒక్కొక్కరితో ఒక్కొక్క దారి అయితే, ఒక్కొక్కరు ఎవరిష్టం వచ్చినట్లు వారు వెళ్తే దేవుని కార్యాలు మీ గృహములో చూడలేరు. ఎలీషా దగ్గరికి పట్టణమంతా ఏకాత్మతో వచ్చినట్లుగా ఒక సమస్య విషయమై దేవుని దగ్గరకు ఏకాత్మతో రావాలి. స్తోత్రం కలుగునుగాక. మొదటిది చెప్పండి. మొదటి మాట ఏంటి? ఏకాత్మ. రెండవ మాట, ఆ పట్టణపు వారు సమయమును సద్వినియోగము చేసుకున్నారు. చెప్పండి, సమయమును. ఏ విషయంలో అడిగితే అక్కడే. ఎలీషా ఎరుకోకు రాగానే వీరందరూ ఎలీషా దగ్గరికి వచ్చేసారు. స్తోత్రం చెప్పండి. దైవజనుడు మన పట్టణానికి వచ్చాడు. మన పట్టణము నుండి ఆయన వెళ్ళిపోక ముందే మన సమస్యను దైవజనుడి దగ్గరికి మనం తీసుకువెళ్ళాలి. టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకో తెలుసా? టైం వేస్ట్ చేస్తే ఎలీషా ఇక్కడ ఉండడం మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోతాడు. ఎలీషా అలాగే తిరుగుతున్నాడు అక్కడ నుండి. మనకు తెలుసు, మొదట 2వ రాజుల గ్రంథంలో మనం ఆ 2వ అధ్యాయం 1వ వచనం నుండి కనుక చదివితే, అసలు మొదట ఎలీషా కలిపి గిల్గాలు నుండి బేతేలుకు వచ్చారు. బేతేలు నుండి ఎరుకోకి వెళ్ళారు. మళ్ళీ ఎరుకో నుండి తిరిగి బేతేలుకి వెళ్ళిపోయాడు. ఒక చోట స్థిరంగా ఉండే వ్యక్తి కాదు ఎలీషా. ఆ ఎరుకోలోనే ఉండిపోయే వ్యక్తి కాదు ఎలీషా. అందుచేత ఎలీషా వెళ్ళిపోతాడు కనుక వెళ్ళిపోక మునిపే మన సమయాన్ని ఏం చేయాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన సమీపమునుండగానే వేడుకోవాలి. ఆయన ఉండగానే పట్టుకోవాలి. ఆయన ఉండగానే సమస్య పరిష్కారం అవ్వాలి అని వారి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. స్తోత్రం చెప్పండి. మనందరం చేయాల్సిన పని ఇది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం చదివేండి అందరూ కలిసి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను ఎప్పుడు వేడుకోవాలి? ఎప్పుడు వెతకాలి? దొరుకు కాలమందే వెతకాలి. ఆయన శక్తి మన దగ్గర ఉన్నప్పుడే వెతకాలి. ఆయన బలమును మనం కనుగొనే సమయంలోనే కనుగొనాలి. ఈ భూమి మీద ఉండగానే దేవునిని పట్టుకోవాలి. లోకాన్ని విడిచిపెట్టుకుని వెళ్ళిన తర్వాత ఇక అలాంటి పరిస్థితులు ఏం మనకి దొరకవు. ఆయన సమీపంగా ఉండగానే ఆయనను పట్టేసుకోవాలి. దేవుని రాకడ వచ్చిన తర్వాత ఇక ఆయన పట్టుకుంటాం ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఆయన సమీపంగా ఉన్నాడు. ఈ రోజున నాకు మొర్రపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. సమస్యలు ఇంట్లో పెట్టుకుంటున్నావు కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. విషకరమైన మరణకరమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నావు కానీ సమీపంగా ఉన్నా సరే ఆయన దగ్గరికి రావడం లేదు. కుటుంబాలుగా ఆయన దగ్గరికి రావడం లేదు. సంఘముగా ఆయన దగ్గరికి రావడం లేదు. వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి రావడం లేదు. నువ్వు ఆయన దగ్గరకు రానంత కాలము ఆయన నీ దగ్గరకు రాడు. యాకోబు పత్రికలో చెప్తాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. టైం వేస్ట్ చేసుకోకూడదు. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, వచ్చే ఆదివారం వెళ్దాంలే, వచ్చే ఆదివారం కాదండి. పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. రక్షణకు నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన దగ్గరకు రావడానికి నిర్లక్ష్యం చేయొద్దు. నీ జీవితాన్ని సమర్పించడానికి నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన వేడుకోవడానికి నిర్లక్ష్యం చేయొద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని కార్యాలు మీ ఇంటిలో జరుగుతాయి. హల్లెలూయా. ఆయన సమీపమున ఉండగానే ఆయనను వేడుకోవాలి. ఎన్ని రక్షణ పిలుపులు విన్నావు యవనస్తుడా, సోదరి? ఎంతకాలం నుండి దేవుని సువార్తను వింటున్నావు సోదరి, సహోదరుడా? దేవునిని పట్టుకోవాలి అనే మాట ఎంతకాలం నుండి వింటున్నావు? ఎంత టైం వేస్ట్ చేసావు ఇప్పటికి? ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుంటావు? దినాలు మనవి కాదు. ఎఫెసీ పత్రిక 5:15 చెప్తాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దినాలు బహు భయంకరమైనవి, బహు చెడ్డవి. చెడ్డ పరిస్థితుల్లో చెడ్డ కార్యాలు జరిగే లోకంలో మనం ఉన్నాము కనుక అజ్ఞానుల్లాగా ప్రవర్తించొద్దు. టైం దొరికితే మోకరించండి, టైం దొరికితే ప్రభు దగ్గరికి రండి, టైం దొరికితే ఆయన పట్టుకోండి, టైం దొరికితే ఆయన పాదాల దగ్గర కూర్చోండి, సమయం దొరికితే విజ్ఞాపన చేయండి. ఆయన దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వేడుకొనండి. ఆమేన్. ఏం చేశారు ఆ పట్టణపు ప్రజలు? సమయమును సద్వినియోగం చేసుకున్నారు. చెప్పండి, సమయమును. మొదటి మాట వారు ఏకాత్మ కలిగి ఉన్నారు. రెండవది వారు గట్టిగా చెప్పండి, సమయమును సద్వినియోగం చేసుకున్నారు. మన జీవితాల్లో కూడా మరణకరమైనవి మధురంగా మార్చబడాలంటే ఒకటి, ఇంటిలో అందరికీ ఏకాత్మ ఉండాలి. రెండవది, సమయమును సద్వినియోగపరచుకోవాలి. మూడో విషయానికి వద్దాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మూడవది, ఆ పట్టణపు వారు సేవకుని ఘనపరిచారు, సేవకునికి విధేయులయ్యారు. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. మూడవ మాట, సేవకుని ఘనపరిచారు. చెప్పండి మాట. ఏ మాటతో ఘనపరిచారో తెలుసా? అక్కడ 19వ వచనంలో రాయబడి ఉంటుంది, ఏలినవాడా అని పిలిచారు ఎలీషాని. చెప్పండి, ఏమని పిలిచారు? ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది. ఏలినవాడా? ఏలినవాడు అంటే అర్థం ఏంటి? ఎవరిని అంటారు ఏలినవాడని? ఎమ్మెల్యేని అనొచ్చు, మంత్రిని అనొచ్చు, కలెక్టర్ని అనొచ్చు, మేయర్ గారిని అనొచ్చు. వీళ్ళంతా ఏలినవారు, ఏలేవారు వీళ్ళంతా. కానీ ఆ పట్టణంలో ఏలినవారని ఎవరిని పిలుస్తున్నారు? గట్టిగా చెప్పండి. దైవజనుని పిలుస్తున్నారు. అంటే దైవజనునికి ఏ స్థానం ఇచ్చారు? పరిపాలకుడు, నాయకుడు, మమ్మల్ని నడిపించేవాడు, అద్భుతాలు చేయగలిగిన వాడనే స్థానాన్ని ఆ దైవజనునిగా అక్కడ ఇచ్చారు. కనుక ఒక్క మాటలో చెప్పాలంటే నాయకుని చూడలేదు, ఏమండి, అక్కడ అధికారాన్ని చూడలేదు, అభిషేకాన్ని చూశారు వాళ్ళు. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఓ మాట చెప్పనా, ఓ పట్టణంలో ఎంతమంది అధికారులు ఉన్న దైవజనుడు లేకపోతే ఆ పట్టణానికి సరి అయినటువంటి గతి ఉండదు. ఒక పట్టణానికి దిక్సూచి దైవజనుడే. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఒక పట్టణానికి మేలు కలగాలంటే ఆ పట్టణంలో దైవజనులు ఉండాలి. ఎమ్మెల్యేలున్నా, ఎంపీలున్నా, మంత్రులున్నా, కలెక్టర్లున్నా, ఎవరున్నా లేకపోయినా పట్టణం నడిచేస్తుంది. కానీ దేవుని జనాంగము లేకపోతే, అభిషక్తులు లేకపోతే ఆ పట్టణానికి సరి అయిన ఆశీర్వాదాలు ఉండవు. అందుచేత అధికారానికంటే ముందు నువ్వు దేనికి విలువ ఇవ్వాలంటే అభిషేకానికి విలువనివ్వాలి. ఆమె చెప్పండి. అధికారుల కంటే ముందు ఎవరికి విలువ ఇవ్వాలి? చెప్పండి గట్టిగా. అభిషేకానికి విలువ ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. మన ఏలినవాడు ఎవరు? దేవుడు అక్కడే. స్తోత్రం చెప్పండి. ఏలినవాడా అని ఎవరిని పిలవాలి మనం? ఏలినవాడా అని మనుషులను పిలవకూడదు. ఏలినవాడా అని సర్వశక్తుడైన దేవుని దగ్గరికి రావాలి. స్తోత్రం చెప్పండి. మా ఏలినవాడవు నీవే. ఓ ఏలినవాడా, నీకు అర్థమైపోయింది, మేమున్న చోటు రమ్యమైంది కానీ నీళ్లు మంచివి కాదు. నీకు అర్థమైందయ్యా, నీకు తెలిసిందయ్యా, దయచేసి మా యందు కనికరం చూపమని ఆ ఏలినవాని పాదాల దగ్గర చేరారు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. దేవునికి అలాంటి ఘనతనివ్వాలి మనం. దేవుని ప్రతినిధులను అలా చూడాలి మనం. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. దైవజనుడు ఎక్కడ గౌరవించబడితే అక్కడ అద్భుతాలు, ఆ ఇంటిలో అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. దేవుని ప్రతినిధులను ఎక్కడ పెద్దపీట వేస్తారో ఆ ప్రాంతంలో తప్పకుండా దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఏలినవాడా, మేరీ గారు కాదు అక్కడ ఏలినవాడు, అభిషక్తుడైన దైవజనుడే ఏలినవాడిగా పిలువబడ్డాడు అక్కడ. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. మన పట్టణాలకు మనం అలా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మన ఊర్లకు మనం అలా ఉండాలి. మన రాష్ట్రాలకు అలాంటి అభిషక్తులు లేవాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దైవజనులు బిల్లీ గ్రహాం గారు ఎంతమంది ప్రెసిడెంట్ల చేత ఆయన ప్రమాణాలు చేయించాడు. స్తోత్రం చెప్పడం జరిగేటి. బిల్లీ గ్రహాం గారు లేకపోతే ప్రెసిడెంట్ గారు లేరు అక్కడ. అలాంటి పరిస్థితులు జరిగే అమెరికా దేశంలో దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ప్రెసిడెంట్ అభ్యర్థిని నిలబెట్టడానికి బిల్లీ గ్రహాం గారు సలహాలు అవసరమయ్యాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడే దిక్సూచి ఆ దేశానికి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా.
ఎప్పటికీ కూడా బైబిల్తో ఒక దైవజనుడు వచ్చి ప్రమాణం చేస్తాడు అమెరికాలో. ఆమేన్ చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. ప్రతి దేశం అలా మారిపోను గాక. మన భారతదేశంలో అలాంటి చక్కటి కార్యాలు దేవుడు జరిగించును గాక. కనుక దేవుడే ఏలిన వాడై ఉండాలి. ఆయనే పై నాయకత్వం కలిగిన వాడై ఉండాలి. అందరికన్నా పై స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయననే గౌరవించాలి. ఆయననే ప్రేమించాలి. మనుషుల చుట్టూ కాదు తిరగాల్సింది, ఆ సర్వశక్తి కలిగిన ఏలిన వాడైన ఆ దేవుని చుట్టూ తిరిగే మనుషులుగా మనం ఉండాలి. అప్పుడు మన దేశంలో దైవ కార్యాలు తప్పకుండా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుని ఘనపరిచారు, దైవ సేవకునికి విధేయులయ్యారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అలాగే ఏ సంఘం ఉంటుందో, అలాగే ఏ కుటుంబం ఉంటుందో, అలాగే ఏ విశ్వాసి ఎదుగుతాడో, దేవునిని, దైవ కార్యాలను, దైవ సేవకులను, దేవుని యొక్క కార్యాలను ప్రేమించేవారుగా ఏ వ్యక్తులు నిలవబడతారో ఆ కుటుంబాల్లో తప్పకుండా చెప్తున్నాను, మరణకరమైన వాటిని మధురముగా దేవుడు తప్పకుండా మార్చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి. 3 మాటలు చెప్పాను. 1 ఏకాత్మ, 2 సమయమును సద్వినియోగం చేసుకున్నారు, 3 సేవకుని ఘనపరిచారు, విధేయులయ్యారు. ఆమేన్. 4వ మాట చూద్దాం. ఆ పట్టణపు వారు చింతను ప్రార్థనగా మార్చారు. చెప్పండి. చింతను. వరకు ఒక సమస్య ఉంది. అయ్యా మా పట్టణం రమ్యమైందని నీకు తెలుసు, కానీ మా పట్టణంలో ఏం మంచిగా లేదు, నీళ్లు మంచిగా లేవు, విషపూరితమైన నీళ్లు వచ్చేసాయి, నిస్సారమైపోయింది భూమి, ఫలాలు లేవు, మొక్కలు మొలవలేదు, చెట్లు రావడం లేదు, ఒక భయంకరమైన వాతావరణం పరిపాలన చేస్తుంది అనే విషయాన్ని తీసుకెళ్లి దైవజనుడైన ఎలీషా దగ్గర వారు విన్నవించుకున్నారు. వారి చింతను ప్రార్థనగా మార్చారు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఏ ఇంటికైనా పరిష్కారం ఒక్కటే. ఏంటది? ప్రార్థన. ప్రభువు దగ్గర మన విన్నపాలు చెప్పడం. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దైవజనుని దగ్గర వారు విన్నపాలు పెట్టారంటే మనిషి దగ్గర పెట్టలేదు. వారు విన్నపం ఎక్కడ పెట్టారు? దేవుని దగ్గర పెట్టారు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకునే ప్రతి సబ్జెక్టులోనూ ఒక కామన్ అంశం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన లేని సబ్జెక్ట్ లేదు అసలు. అర్థమవుతుందా? ప్రార్థన అన్ని పాఠాల్లో ఒక ముఖ్యమైన పాఠం. ప్రార్థన ఉంటేనే ఆ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ఉంటేనే ఆ విశ్వాసులు అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ఉంటేనే ఒక నిర్జీవమైనది సజీవంగా మార్చబడుతుంది. ప్రార్థన ఉంటేనే అక్కడ మరణకరమైనది మధురంగా మార్చబడుతుంది. ప్రార్థన ఉంటేనే ఆ పట్టణానికి క్షేమం, కుటుంబానికి క్షేమం, ఆ విశ్వాసికి క్షేమం. ప్రార్థన లేకపోతే మన బ్రతుకులు ఎండిపోతాయి, మోడు బారిపోతాయి, నిస్సారమైపోతాయి, ఈ భూమిలాగా మారిపోతాయి. కనుక ఆ పట్టణపు వారు ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నారో చూడండి మనకి. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి సమస్య దైవజనుడితో చెప్పుకున్నారంటే దేవునికి ప్రతినిధి కనుక ఈయన ద్వారా అద్భుతాలు జరుగుతాయని దేవునితో మాట్లాడారు. నువ్వు మాట్లాడుతున్నావా? నీ సమస్యలు దేవునికి విన్నవించుకుంటున్నావా? నీ సమస్యల విషయమై కన్నీరు వెళుతుందా ఇంటి నుండి? నీ సమస్యల విషయమై కుటుంబంగా కలిసి ప్రార్థిస్తున్నారా? దేవుడే దిక్కండి, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. మన ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వగలిగిన వాడు ఆయనే. మన ప్రార్థనకు పరిష్కారం ఆయనే. కనుక ప్రార్థించకపోతే ఏ కార్యాన్ని చూడలేవు. యాకోబు పత్రికలు అంటాడు, కొందరు అడగకనే పొందకై ఉన్నారు అని అంటాడు. అడగకపోవటం వల్ల పొందట్లేదు కొంతమంది. కొందరు అడిగినా దురుద్దేశముల చేత అడుగుతున్నారు కనుక వారికి ఏమీ దొరకదు. అడిగేవాళ్ళేమో దురుద్దేశాలతో అడుగుతున్నారంటే కొంతమంది. కాదు, మంచి విషయాలు అడగాలి, కావలసిన విషయాలు అడగాలి, దేవునికి ప్రార్థించాలి, ఆయన పాదాల దగ్గర పడాలి. ఎప్పుడు ప్రార్థించే అనుభవాన్ని నువ్వు సంపాదించుకుంటావో అప్పుడు జవాబును తప్పకుండా నీ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో చూడగలుగుతావు. స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు చెప్పుకుంటావు, సైతాన్ ఏదన్నా చేయనిస్తాడు కానీ ఏం చేయనివాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తే మనం దీవించబడిపోతాం అనే సంగతి వాడికి బాగా తెలుసు. అందుకని మన టైం ఎంత బిజీగా తిప్పేస్తాడో సైతాన్, ఎన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు మన ముందు పెట్టేస్తాడో, ఎంతమంది మనుషులను తీసుకొచ్చేస్తాడో మన కళ్ళు ముందుకు. ఎందుకు? ప్రార్థన చేయకుండా. ప్రార్థన చేద్దాం అనుకునేటప్పటికి 2 ఫ్రెండ్స్ని దింపేస్తాడు ఇంట్లోకి, చుట్టాలను దింపేస్తాడు ఇంట్లోకి.
ప్రార్థన చేద్దామని అనుకునే టయానికి రకరకాల మనుషులు వచ్చేస్తారు ఇళ్లలోకి. ప్రార్థన చేద్దాం అనుకునేటప్పటికి కొత్త కొత్త కార్యక్రమాలు వచ్చేస్తాయి టీవీల్లోకి. ప్రార్థన చేద్దాం అనుకునేటప్పటికి నీకు ఏదో ఫోన్ వచ్చేస్తుంది, ఎవరో ఒకళ్ళు సొల్లు సంభాషణ, 1 గంట మాట్లాడేస్తారు, టైం వేస్ట్ చేయించేస్తారు. సాతాను ఎన్ని కుయుక్తులు పన్ని నీ ప్రార్థనా సమయాన్ని పాడు చేయాలని ప్రయత్నించిన అజ్ఞాని వలే కాక జ్ఞానము కలిగి నడుచుకొని వాడి కుట్రలన్నిటిని పతనము చేసి నీ ప్రార్థనా సమయాన్ని ఎవరో రాకుండా మోకాళ్ళ మీద ఉండే అనుభవాన్ని నేర్చుకోగలిగితే అద్భుతాలు వెంబడి అద్భుతాలు చూస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లోనే కాదు, నేటి కాలంలో చాలామంది భక్తులు ఉన్నారు. ప్రార్థనా పరులైన భక్తులు, అసాధ్యములను సుసాధ్యము చేసిన భక్తులు. స్తోత్రం కలుగునుగాక. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.